కట్టేస్తారని కాదు, ఆయన వస్తే పనులు స్టార్ట్ అయితే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది కదా ఆటోమేటిక్ గా. పనులు స్టార్ట్ అయినాయి, రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది. సమస్యల్లో వరదలు వచ్చినాయి. వరదలకు సంబంధించి ఇప్పుడు ముందు కావాల్సింది ఏంటి, ఆ ప్రణాళిక అంతా వివరంగా చెప్పడం వల్ల పెద్ద చర్చ జరిగింది. అంతకుముందు ఇన్నేళ్లు ఎవరికి తెలియనటువంటి చర్చ. ఏది ఒక 4-5 కాలువలు కట్టాలని, 4-5 రిజర్వాయర్లు కట్టాలని, అందులో నీళ్లు నిల్వ ఉంచాలని, ఆ తర్వాత మిగిలితే కృష్ణానదిలో పోయాలని, ఇదంతా ఇప్పుడు విన్న తర్వాత సహజంగా చర్చ పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అవి పూర్తయ్యేదాకా కూడా ఒకటి జంగిల్ క్లియరెన్స్ అవ్వాలి, ఇది పూర్తి అవ్వాలి, అట్లాగే ఆ కట్టాలన్నాయి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి పూర్తి చేయాలి. ఇవన్నీ నాకు తెలిసి 2 ఏళ్లలో దారికి తెచ్చేస్తారు. అప్పుడు మీకు బిల్డింగ్ అంటే రియల్ ఎస్టేట్ రేట్ ఎప్పుడు బాగా ఊపు వస్తుందంటే ముందు చంద్రబాబు గారు రాగానే ఊపు వచ్చింది, వచ్చి బాగా పెరిగినాయి. అంతకు మించి పెరగాలంటే యాక్టివిటీ ఉండాలి, యాక్టివిటీ స్టార్ట్ అయిపోవాలి, కంటిన్యూ అవ్వాలి, యాక్టివిటీ నడుస్తుంది, భూమ్ ఫీలింగ్ రావాలి. దానికి ఈయనకి అదృష్టం కొద్దీ రేవంత్ రెడ్డి అవతల సీఎంగా ఉండటం, చంద్రబాబు గారికి ఒక రకంగా అదృష్టం. హైదరాబాద్ ఆయన కూలగొడుతున్నాడు కాబట్టి ఆ కూలగొట్టి అక్కడ డబ్బులు తగలేద్దాం అంటే అమరావతిలో బెటర్ అనేది. అయితే ఈ లోపు ఈ వరదల కారణంగా కొంత ప్రాబ్లం ఉంది. కానీ ఇక్కడ ఇది కనుక తొందరగా స్టార్ట్ చేసేసుకుంటే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు బిగిన్ అయిపోతుంది, వేగం పుంజుకుంటుంది. ఇది సెటరేట్ అయిపోతే కనుక అక్కడి నుంచి డబ్బులు ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి. అమరావతి ఇప్పుడు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఆల్రెడీ బాగా డౌన్ అయింది, భూమి